క్రిస్మస్ను గూర్చి సరి అయిన అవగాహన రోజు రోజుకి కరువు అవుతుంది. క్రిస్మస్ను గూర్చి సరి అయిన అర్థాలు సమాజం గ్రహించలేకపోతుంది. దానిని గూర్చి మనకు తెలియాలి అంటే చెప్పేవారు కాస్తంత అర్థవంతంగా చెప్పేవారు ఉంటే వినేవారు దాన్ని అర్థం చేసుకోగలరు. కాకపోతే రాను 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 మన క్రైస్తవ పోకడలు కూడా లౌకికమైన విషయాలతో కలిసిపోతున్నాయి. మీరు చూడండి, ఎక్కడెక్కడో లేని, ఎక్కడెక్కడో క్రైస్తవంలో కనబడని కొన్ని విడ్డూరమైనవి మన క్రిస్మస్ వాతావరణంలోకి వస్తున్నాయి. అవి రాకూడదు. అవి రాకుండా మన వాక్యం చేత మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. బయట వాళ్ళు అనుకుంటున్నారు ఇది క్రైస్తవుల పండగరా అని. ఇది క్రైస్తవుల పండగని బయట వారు అనుకుంటున్నారంటే కారణం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆన్సర్ మనం సరిగ్గా ఇవ్వలేకపోయామేమో, వాళ్ళకి చెప్పాల్సిన విధంగా మనం చెప్పలేకపోయాము. అందుకే ఈ నడి సమాజంలో ఈ 4 రోడ్ల జంక్షన్లో చాలామంది ఎరగని వారు వింటున్నారు కనుక నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కనుక మీరు జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ను కూర్చిన అవగాహన మనకు తెలియకపోతే దేవుణ్ణి బాధ పెట్టిన వారం అయిపోతాం. మొన్నే మా దగ్గర చెప్పాను, మరలా మీ దగ్గర చెప్తాను. ఎక్కడో విదేశాల్లో ఒక తండ్రి ఉన్నాడట. స్వదేశంలో కూతురు ఉంది. విదేశాల్లో ఉన్న తండ్రి స్వదేశంలో ఉన్న కూతురుతో ఎక్కువ తన ప్రేమను పంచుకోవడానికి ఆ విదేశాల్లో ఉన్న తండ్రి తనకు ఒక బహుమానం పంపించాడు. ఆ బహుమానం తన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బహుమానం కూతురు చూసి, డాడీ నీ బహుమానం అద్భుతంగా ఉంది అని చెబుతాడేమో అని ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఎవరికైనా బహుమానాలు ఇచ్చామనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు ఏం సర్ప్రైజింగ్ మాట్లాడతారని. వాళ్ళు ఏం మాట్లాడలేదనుకోండి, ఇచ్చిన బహుమానం కూడా తీసేసుకుంటాం. ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేయడం రానోళ్ళకి బహుమానాలు ఇవ్వడం వేస్ట్. అలాగే తండ్రి కూడా ఏదో చెబుతుంది, నా కూతురు నా బహుమానం చూసి నన్ను పొగుడుతుందని ఎదురు చూస్తున్నాడు. ఇచ్చిన బహుమానం ఏంటంటే మాట్లాడే చిలకనిచ్చాడు. ఆ మాట్లాడే చిలక ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంది. హ్యాపీ బర్త్డే అంటుంది, పేరెట్టి పిలుస్తుంది, బేబీ అని పిలుస్తుంది, రకరకాలు. ఎందుకంటే ఇది మాట్లాడే చిలక మాటలు నేర్చింది. ఇలా మాట్లాడే చిలక ముద్దు ముద్దు మాటలు విన్న తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి, డాడీ నీ బహుమానం చాలా బాగుంది, ఇది చక్కటి మాటలు మాట్లాడుతుందని చెబుతాదేమో అనుకున్నాడు. ఇంకా చెప్పదు, ఇంకా చెప్పదు, ఇంకా చెప్పదు. ఇక చెప్పకపోయేసరికి తండ్రి తట్టుకోలేక ఫోన్ చేసి అన్నాడు, ఏనాన్న నేను ఇచ్చిన బహుమానం ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది డాడీ, దాని 2 కాళ్ళు చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నది. ఏమర్థమైంది? మాట్లాడే చిలకతో మాట్లాడి తండ్రికి ఫోన్ చేస్తుంది గారాల కూతురు అనుకుంటే దాన్ని ఏపుకొని కాల్చుకొని తినేసింది. ఆ పక్షిని కాల్చుకొని తినదంటే బహుమానం విలువ కూతురికి తెలియలేదు. ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, పరలోకం నుంచి దేవుడు భూలోకానికి ఒక బహుమానంగా మన దగ్గరకు వస్తే ఈ మానవ ప్రపంచం చేసిన దౌర్భాగ్యమైన పని ఏంటో తెలుసా? సిలువే చంపేశారు. ఈ తండ్రి ప్రేమ ఆ కూతురికి అర్థం కాలేదన్నది ఎంత వాస్తవమో, ఆ తండ్రి ప్రేమ ఇలలోనికి వచ్చిన సుతుణ్ణి, దైవాన్ని అర్థం కాకి మానవాళి చంపేశారు అన్నది కూడా అంతే వాస్తవం. క్రిస్మస్ అంటే ఏమర్థమైందంటే ఈ రోజుకి రకరకాల దేవుళ్ళు దేవతల్లో ఈయన ఒక దేవుడు అనుకుంటున్నాం. మన నాగరికతలో, మన ఇండియన్ హిస్టరీలో, మన కల్చర్లో దేవుళ్ళకి కదువే లేదు. అందరం దేవుళ్ళే. మాతృదేవో భవ అంటాం, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అందరూ దేవుళ్ళే. వెళుతూ వెళుతూ రోడ్డు మీద జారి పడితే ఆ జారి పడినప్పుడు ఎవడో వచ్చి మనం లేపితే దేవుళ్ళ వచ్చవే, లేపినందుకు కూడా దేవుడే. దారంటే పోయేవాడుకు గుక్కి నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చినందుకు దేవుడు అంటాం. సహాయం చేసినందుకు దేవుడు అంటాం. పక్కింటోళ్ళు కరేపాకిస్తే దేవుడు అంటమ్మా.
మన కల్చర్లో దేవుళ్ళకి కదువు లేదు. మన కల్చర్లో దేవుళ్ళని పేర్లు పెట్టుకోవడానికి ఏమాత్రం కరువు లేదు. ఈ కల్చర్లో దేవుడైపోవడం చాలా ఈజీ, చాలా ఈజీగా దేవుడైపోవచ్చు. నేను అడుగుతున్నాను, ఇలాంటి దేవుళ్ళలో ఇంతమంది దేవీ దేవతల మధ్య, ఇన్ని ఎలుపుల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య ఈ దేవుడు ఆ దేవుళ్ళలో ఒక దేవుడా? అలా అయితే నేను చెప్తున్నాను, ఈయన క్రైస్తవులకు మాత్రమే దేవుడా? తెలియాలిగా. ఎందుకంటే అర్థం చేసుకునే వారికన్నా ఈ కారమైన మనుషులు ఎక్కువ. అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకొచ్చాడు ఈ దేవుడు? అప్పులు తెచ్చడానికి కాదు. ఎందుకొచ్చాడు ఈ దేవుడు 2000 సంవత్సరాల క్రితం? వ్యాధులు వదిలించడానికి కాదు. ఎందుకొచ్చాడు ఈ దేవుడు? ఈ కోర్టు సమస్యలు ఏదో తీర్చడానికి కాదు. ఇవన్నీ సెకండరీ. కానీ ఆయన రావడానికి ముఖ్యమైన కారణం ఉంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాను. అవుట్ సైడ్ కూడా చదువుకున్న వాళ్ళు వింటున్నారని అనుకుంటున్నాను. రసాయన శాస్త్ర పితామహుడు అని ఒక ఆయన ఉన్నాడు, లూయి పాశ్చర్. అందులో 3 కేటగిరీస్ ఉంటాయి. అందులో ఒక ఆయన, ఈ లూయి పాశ్చర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మానవ హృదయంలో ఏదో వెలుతుందట. మానవ హృదయంలో ఏదో వెలితి దోబూచులాడుతుంది. ఆ వెలితిని దేనితో పూరుద్దాం అనుకున్నా అది ఎక్కసమైపోయి సూసైడ్ చేసుకుంటామంట. దేవుడు మానవుడిని ఒక ఖాళీతో పుట్టించాడంటే ఈ హృదయంలో ఏదో ఎంప్టీనెస్ ఉంది. ఆ ఎంప్టీని మనం ఫుల్ చేయాలని చూస్తాం. దాన్ని ఎలా ఫుల్ చేయాలో మనకు అర్థం కాక పరిగెడుతుంటాం. డబ్బులు చేత పూడ్చేద్దాం, డబ్బుంటే మనకి ఆ హృదయం సంతోషిస్తుంది అనుకుని డబ్బులు సంపాదించి 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 తృప్తి లేక సంపాదించి 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 ఎవడి కొడుకు ఇచ్చి సమాధికి వెళ్ళిపోతాం. చచ్చిపోయే వరకు సంపాదిస్తాం. అడుగుతున్నాను, వెళ్ళే ముందు సిల్లుగో పట్టుకుని అడుగుతున్నాను, చచ్చిపోయే చివరి రోజు వరకు కూడా నీకు ఆశ సావలేదురంటే అందులో తృప్తి దొరకలేదు. భూములు కంటారు, పేర్లు సంపాదిస్తారు, డబ్బుతో ఎన్నెన్నో చేసి ఆ ఖాళీని పూడ్చేద్దాం అనుకుంటాం. పూడవదది. ఒకవేళ డబ్బుతోనే అది ఫుల్ అవుతుంది అనుకుంటే, డబ్బుతోనే ఆ ఎంటీ అనేది ఫుల్ అవుతుంది అనుకుంటే, డబ్బున్న వాళ్ళందరూ చాలండి అని అనుకుంటే బాగుంది. అనుకుంటారా? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. డబ్బులు ఎక్కువైపోయి తృప్తి దొరక, డబ్బులు కాదరా ఇంకా ఏదో కావాలరా, ఏం కావాలరా? రాత్రులు తాగేసి రోడ్ల మీద తిరగాలరా. రోడ్ల మీద తిరుగుతారు చూడండి, కావాలి. మరి అలాంటి మెయిన్ సిటీస్లో బార్లని, క్లబ్బులని, రెస్టారెంట్లని, చెత్త అని, చెదారమని, డ్రంక్ అండ్ డ్రైవ్లో దారుణంగా రోడ్ల మీద తిరుగుతారు. ఎందుకు? ఆ తృప్తి దొరకట్లేదు. చాలామంది అనుకుంటారు, లేదండి ఏదో ఉందండి, డబ్బు కాదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందండి. ఆ ఎంటీ హార్ట్ని గర్ల్ ఫ్రెండ్తో నింపేద్దామంటే నేను అడుగుతున్నాను, పార్కు దగ్గర మాట్లాడుకుంటారు గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అర్థమైపోయింది నేను నీకోసమే పుట్టానని. ఆడు కూడా అంటాడు, అవును నువ్వు వచ్చినప్పుడే ట్రాన్స్ఫారం పేలిపోయినప్పుడే అనుకున్నాను అంటాడు. నువ్వు వస్తుంటే గాలి ఎక్కువేస్తుంది, గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటారు. జన్మల బంధం ఇది, 7 జన్మల బంధం. నాకు అర్థమైంది, నువ్వు టచ్ చేసినప్పుడు నాకు మెరుపు కొట్టినట్టుంది, నువ్వు నా కోసమే పుట్టావు, నేను నీ కోసమే పుట్టాను. ఇలాంటి గాలి కబుర్లు అని చెప్పుకుని పెళ్లి చేసుకుంటారు. సరిగ్గా ఆఫ్టర్ 3 మంత్స్ పోనీ 6 మంత్స్, ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత ఇదే ఈ ప్రేమ పక్షులు అంటారు, ఏయ్ ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి, నేను చూసుకో అంటాడు. అంతే. మరి అందుకే పుట్టానన్నో, ఈ ఎంటీని పూల్ చేయడానికి వచ్చిందన్నో, గుండన్నో, హృదయం చుట్టూ తిరుగుతుందన్నో, ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందంటే ఏదో అనుకున్నానండి, నాకు సాటిస్ఫాక్షన్ లేదంట. గర్ల్ ఫ్రెండ్స్లో లేదు, అబ్బాయిల స్నేహాలతో లేదు, డబ్బుతో లేదు. ఏదైతే అనుకుంటాం వీటన్నిటి వలన ఎక్కడా మనకి ఈ తృప్తి అనేది దొరకదు. అందుకే లూయి పాశ్చర్ అంటాడు, ఆ ఎంటీని ఫుల్ చేయాలి అంటే ఒకరి వల్ల మాత్రమే అవుతారు. మరో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో అంతా సోషల్ మీడియాతో నడుస్తుందండి. ఈవెన్ పాలిటిక్స్ కూడా. సోషల్ మీడియాలో ఏ రాజకీయ పార్టీ యాక్టివ్గా ఉంటే
ఆ పార్టీ త్వరగా గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో పార్టీ వీడియోలు పెట్టే వాళ్ళకు కూడా లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారని నమ్మగలరా? వాళ్ళ నీరోళ్ళ సోషల్ మీడియాలో చూపించాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏవైతే ఉన్నావో ఈ సోషల్ మాధ్యమాల్లో చూపించాలి. అందుకు కట్ చేస్తారు, బిట్స్ కట్ చేస్తారు, పెడుతుంటారు. ఎందుకంటే పార్టీ యొక్క ఫేమ్ త్వరగా పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ మీడియా సోషల్ మీడియాలో కావాలని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా మీద పడుతున్నారు. ఒక మాట అడిగినా, ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ఈ సోషల్ యాప్స్ ఉన్నాయో వీళ్ళందరూ ఫాలో అవుతున్న మీరు అబ్జర్వ్ చేయండి. దేనికి ఫాలో అవుతున్నారంటే ఫాలోయింగ్ పెంచుకోవడానికి. నా బుక్కి ఎంతమందో తెలుసా ఫాలోయింగ్ అంటారు. ఎంతరా అంటే 5 ఏళ్ళు దాటేసింది అంటారు. అబ్బో అన్నారు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఎంత తెలుసా? ఎంతరా? 3000 దాటేసింది. అబ్బో నువ్వు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయావురా. క్షమించండి, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారా నీకు. అందరికి ఇప్పుడు ఏం కావాలి చెప్పనా? ఫాలోయింగ్ కావాలి. ఆ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మీరు చూస్తున్నారా? కేకులు కట్ చేస్తున్నారు. కేకులు చూసారా? ఎలాగున్న కేకులు అలా కట్ చేస్తే రొటీన్ అయిపోయిందని మీరు చూడండి. కావాలంటే బాత్రూమ్ మోడల్ కేకులు వస్తున్నాయి ఇప్పుడు. దాని పేరే బాత్రూమ్ కేక్. మరి బాత్రూమ్ కేక్ ఏంటంటే అదో క్రీమ్, ఇంకా అలాగే ఉంటుంది కలర్. ఎలాగని అడగండి, అలాగే ఆ టబ్ ఎలా ఉంటుందో, ఇండియన్ టబ్ ఎలా ఉంటుందో సేమ్ అండి. మీరు కావాలంటే కొట్టి చూడండి. బాత్రూమ్ కేక్స్ అని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కొట్టండి. పొంకాల వీడియోస్ ఉన్నాయి. దేనికి ఇలాంటివంటే ఫాలోయింగ్ పెంచుకోవడానికి. బాత్రూమ్ కేకులు, అది గర్ల్ ఫ్రెండ్కి తినిపిస్తున్నాడు. ఆ కేకు కట్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. ఆవిడ తింటుంది, అదో రకంగా ఉంది, అది తింటుంది. ఎందుకు తిట్టారంటే ఫాలోయింగ్ పెంచడానికి. ఫాలోయింగ్ పిచ్చి, అంత సెల్ఫీ పిచ్చి. ఇప్పుడు మీరు గమనించండి, ఒకప్పుడు బ్యాక్ కెమెరాకి పవర్ ఎక్కువ ఇచ్చేవాడు, ఇప్పుడు ఫ్రంట్ కెమెరాకి పవర్ ఎక్కువ. ఎందుకు? సెల్ఫీ యుగం ఇది. నేను ఈ ఫాలోయింగ్ కొరకు ప్రతి ఒక్కరికి ఫాలోయింగ్ అంటేనే దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పరిగెట్టినోడు ఒకడు ఉన్నాడు ఈ ప్రపంచ పటం మీద. ఆయన ప్రపంచానికి 33.5 సంవత్సరాలు జయించేశాడు. ఆయన పేరు అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్. 33.5 సంవత్సరాలకి ఈ ప్రపంచాన్ని మన ఇండియా బోర్డర్ వరకు పరిగెట్టించడం కత్తిపట్టుకుని విజయాలు అలవాటైపోయాయి అలెగ్జాండర్. ఇంకా కావాలంటూ పరిగెట్టాడు. కనబడిన ప్రతి దేశాన్ని జయించడం మొదలెట్టాడు. ఒకరోజు సముద్రం దగ్గరికి పోయి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? సముద్రమా, ఓ సముద్రమా, నువ్వు నేలైతే బాగున్ను, నిన్ను కూడా నేను జయించేసేవాడిని. నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు. ఇంకా నాకు జయించాలని ఉంది. నువ్వు నేల ఎందుకు అవ్వలేదు? నా మనసు ఇంకా జయించాలని కోరుతుందా. ఇంకా ఏదో కావాలి అలెగ్జాండర్కి. ఇంకా జయించాలి. ఎంత జయించాలి? ఆ చంద్రమండలం మీదకి ఆ రోజు వెళ్ళే అవకాశం లేదు, కానీ ఆ చంద్రమండలం మీద కూడా వెళ్ళడానికి రెడీ అలెగ్జాండర్. అంత ఆతృత. అంటే ఆయనకి విజయాలు అలవాటైపోయాయి. ఆ విజయాలు ఎప్పుడైతే అలవాటైపోయావు, సముద్రం దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. సముద్రమా, నువ్వు ఎందుకు నీరుగా ఉన్నావు? నువ్వు నేలైతే బాగున్నావు, నిన్ను కూడా నేను జయించేసేవాడిని అన్నాడు. అలాంటి ఆయనకు ఒకరోజు దోమ కుట్టింది. ఆ దోమ కొడితే తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి ఆయనకు అర్థమైపోయింది. తన ఫ్రెండ్గా చెప్పేశాడు, ఓ పిలిప్, తన బెస్ట్ ఫ్రెండ్ పిలిప్ పిల్లరా, నేను చచ్చిపోతాను, నాకు అర్థమైంది. ఈ విజయాల మోజులో పరిగెట్టాను, నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది, నేను చనిపోతాను, నాకు అర్థమైంది. అయితే ఈ ప్రపంచానికి ఒక చిహ్నం చూపించాలి, ఈ ప్రపంచానికి ఒక గుర్తు చూపించాలి. ఆ గుర్తు ఏంటి చెప్పిన? తృప్తి లేకుండా చచ్చిపోతున్నానని ఒక సింబల్ చూపించాలి. ఏం చూపించాలి? ఇదిగో వెళ్ళిపోతున్నప్పుడు నా చేతులు 2 పైకి పోడ్చండి. ఆ ఎడుతున్నప్పుడు ఒట్టి చేతులతో ఎంటీగా వెళ్ళిపోతున్నానని చూపించండి. ఖాళీతో వెళ్ళిపోతున్నాను, తృప్తి లేకుండా పోతున్నాను. ఈ ప్రపంచాన్ని జయించిన నేను తృప్తి లేకుండా చనిపోతున్నానని చూపించండి అన్నాడు.
ఫాలోయింగ్ అని పిచ్చెక్కిపోతున్న ఈరోజు ఈ యువతీ యువకులకి ఫాలోయింగ్ అని పిచ్చెక్కిపోతున్న ఈ సోషల్ మీడియా, ఎవరైతే ఈ సోషల్ మీడియాను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, అలెగ్జాండర్కు ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదు. అలెగ్జాండర్కు ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికీ లేదు. అలెగ్జాండర్కు ఉన్నంత విజయాలు ఎవరికీ లేవు. అలాంటి అలెగ్జాండరే ఏదో వెలుతుతో చచ్చిపోయాడట. వెలితి 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 తృప్తి లేకుండా చచ్చిపోయాడు. ఇంకెవరున్నారు? 1950, 1960 కొన్ని దశాబ్దాలు ఒక ఊపేసింది హీరోయిన్. ఈరోజు ఏ హీరోయిన్ వచ్చినా అందరికీ ఆవిడ రోల్ మోడల్. 5 స్టార్ పెద్ద పెద్ద హోటల్లో ఎంట్రన్స్లోనే ఆవిడ ఫోటో పెడతారు. ఆవిడెవరు తెలుసా? మెర్లిన్ మన్రో. అమెరికా జాన్ ఎఫ్ కెనడీ రెండవ భార్య. ఎందుకు చెప్తున్నాను వినండి ఇవన్నీ. ఈమె పేరు మెర్లిన్ మన్రో. ఈమె ఏమైంది? హాలీవుడ్ హీరోయిన్ జాన్ ఎఫ్ కెనడీ అమెరికా ప్రెసిడెంట్ రెండవ భార్య. ఆ రోజుల్లోనే ఈమె సినిమాలు ఎవరైతే ఉన్నారో ఈ కుర్రకారుని ఒక ఊపేది ఆవిడ. ఈ రోజుల్లో ఒకప్పుడు సినిమా ఎంతండి, ఎలా ఆడుతుందంటే 100 రోజులు ఆడిందండి అని చెప్పారు. ఇప్పుడు 100 రోజులు కాదు, 100 కోట్లు వచ్చాయండి. ఇప్పుడు ఎన్ని రోజులు కాదు, 1000 కోట్ల సినిమా అయితే గొప్ప, ఎంత డబ్బు వస్తే అంత గొప్ప. కానీ నేను ఒక మాట చెప్పిన, ఈ రోజుల్లో మరలా చెప్తున్నాను, ఈ రోజుల్లో ఇప్పుడు 1000 కోట్ల సినిమా అయితే గొప్ప సినిమా, అది ఫ్యాన్ ఇండియా సినిమా. దాని కొరకు ఎన్ని జిమ్మికలు చేస్తున్నారు, ఎంత ప్రయోగాలు చేస్తున్నారు, ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కానీ 1950, 1960లో ఆ రోజు మెర్లిన్ మన్రో సినిమాకి 700 నుంచి 800 కోట్లు గ్రాస్ వసూలు చేసేది. అంత టాప్ హీరోయిన్ ఆవిడ. అందగత్తే, నవ్వున ఒక అందం, ఆమె ఏడ్చిన ఒక అందం, ఆమె నిలబడి అసలు మోడలింగ్కి హీరోయిన్ అంటే పెట్టింది పేరు. అలాంటి ఆమె తన ముఖం మీద ఒక రోజు చిన్న ముడత వచ్చింది. ఎప్పుడైతే తన ముఖం మీద ముడత వచ్చిందో భయం వేసింది, బాధ అయిపోయింది. మెర్లిన్ మన్రోకి మనసులో ఎక్కడో తెలియని బాధ, నా ముఖం ముడతలు పడిపోతుంది, ఇలాగే ఉంటే నాకు ఫ్యాన్స్ తగ్గిపోతారు, ఏమైపోతాను. డాక్టర్ మిమ్మల్ని ఓ విషయం అడుగుతున్నాను, ఈ ముడత పోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తావు? టాబ్లెట్ ఏమైనా మెద్దుతావా? ఏం చేస్తావు? వచ్చినవి పోవు. ఆ ముడతలు వచ్చాయి, వయసు మీద పడినప్పుడు ముడతలు వస్తాయి. ఆ ముడతలు రావడం తనకిష్టం లేదు. ఇప్పుడు నా అందం తగ్గిపోతే ఫాలోయింగ్ తగ్గిపోతే నాకు బతకడం వేస్ట్, నాకు తృప్తి లేదు, నేను ఏమైపోవాలని పిచ్చి దానిలా కేకలేడు మొదలెట్టింది. అమ్మా, నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ ముడతలు తీయలేం. ఒకవేళ ముడతలకి రంగేసినా ఉన్న సహజత్వం పోతుందని చెప్పేశారు ఆ రోజు మేకప్ కిట్లో ఉన్న వాళ్ళందరూ. అంతే కదండి. ముసలోడిని ఎంత ముత్తాబు చేసినా ముసలోడే, ముసలిదాన్ని ఎంత ముత్తాబు చేసినా ముసలావిడే ఆవిడ. మన ఎంత ఎలా ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది. ఆ ముత్తాబులు ఇంకేస్తే అర్థమైపోద్ది బామ్మని. లేరు సెక్స్ అని ఈ శృంగారమైన జీవితంలో తిరిగి చివరికి ఇదే తృప్తి అనుకుని సుఖవ్యాధులు తెచ్చుకొని ఆ సుఖవ్యాధుల్లో చచ్చిపోయిన పురుషులు లేరా చెప్పండి. అడ్డగోలు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్న కాపురాలు పాడు చేసుకుని రోగాలమయమైపోయి తలో దిక్కు ఎగిరిపోయి చివరికి ఆ కొడుకులకి కూతులకి దిక్కు మొక్కు లేక ఇలాంటి సెంటర్లో అడుక్కు తినేలా వీళ్ళు చేయలేదు. సెక్స్ లైఫ్కి మీనింగ్ కాదు, డబ్బు లైఫ్కి మీనింగ్ కాదు, తృప్తి కాదు. దీనికి తృప్తి కావాలి. దీనిలో ఒక ఖాళీ ఉంది, ఆ ఖాళీని ఫుల్ చేసే వాళ్ళకి కావాలి. చేయకపోతే చేసే ప్రతీదీ, నేను మరలా అంటున్నాను, చేసే ప్రతీదీ అక్కసమైపోతుంది, తృప్తి అనిపించదు, ఎమడలేం. చివరికి అదే ఉందామనుకుంటే చివరికి రాను ఏమవుతుందో తెలుసు. ఇదిగో అది రాను మనకి ఏకారంగా తయారై భరించడం కష్టం. అందుకే దీన్ని ఫుల్ చేయాలి అంటే దీనికి ఒక వైద్యుడు కావాలి. ఎవరున్నారు? దీనికి ఫుల్ చేయాలంటే దీనికి ఒక డాక్టర్ కావాలి. దీన్ని ఫుల్ చేయాలంటే, దీన్ని నింపాలి అంటే, ఆ ఎంటీని ఫుల్ చేయాలంటే ఒక ఆయనగా ఎవరున్నారు? అది దేవుడు ప్లేస్. దేవుడే ఆ ప్లేస్లోకి రావాలి.
అంటే ఈ హృదయంలో ఖాళీ అనేది ఉంటే లూయి ప్రాచర్ చెప్పినట్టు ఈ హృదయం అనే ఖాళీలోనికి ఎవరు రావాలి? తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాడు, ఆ తట్టుచున్నవాడు లోపలికి రావాలి. ఆయన వచ్చి కూర్చుంటే కానీ నీ లైఫ్లో తృప్తి అనేది నీకు దొరకదు. ఈ మానవాళి ఎలుతుతో తిరుగుతుంటే, ఈ మానవాళికి అర్థం లేక తిరుగుతుంటే, ఈ మానవాళికి ఒక అర్థం నేర్పించడానికి 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఎలలోనికి వచ్చాడు. ఆ వచ్చిన రాకడనే క్రిస్మస్ అంటున్నాం. అంటే క్రిస్మస్ అనేది ఏంటి దాని అర్థం అంటే, జీవితానికి అర్థం లేక బతుకుతున్న మానవాళికి ఇదిగో నీకు అర్థం అంటే ఏంటో చూపిస్తాను రా అని దేవుడు చెప్పాడు. ఒకవేళ దాన్ని అర్థం చేసుకోకపోతే ఏమవుద్దంటే బైబిల్ చెప్తుంది, మనిషికి లోపల ఒక పాప స్వభావం తిరుగుతుందట. మనిషికి లోపల ఒక పాప స్వభావం, అంటే ఆ స్వభావం ఉంటుంది. ఆ ఖాళీని పూడ్చలేక ఆ స్వభావం మనల్ని ఏం చేస్తుంది చెప్పనా, చివరికి మనల్ని శాడిస్టులు చేస్తాం. ఏ స్టేజ్ నుంచి ఉంటుందంటే ఈ స్టేజ్ నుంచి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఊరి పేరు అడగండి, బయటికి చెప్పకూడదు ఆ విషయం. 6 సంవత్సరాల కుర్రోడండి, పాప బ్రీత్ ఎలా ఉంటుంది చూడండి. 6 సంవత్సరాల కుర్రోడు, వాడిని చక్కగా పెంచుకుంటున్నారు. అలా చక్కగా పెంచుకుని ఉంటే వీడికి కొన్ని రోజులకి చెల్లి పుట్టింది. చెల్లి పుడితే వీడి ఇంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నాడు, మా చెల్లి పుట్టాక నన్ను ఎత్తుకోవడం మానేశారు అనుకుంటున్నాడు. ఆవిడ పుట్టిన తర్వాత నా ఫేమ్ తగ్గిపోయింది, ఆవిడ పుట్టిన తర్వాత నన్ను పట్టించుకోవడం మానేసి, ఆవిడ పుట్టిన ప్రతీది ఆవిడకే కొంటున్నారండి. నేను నా చెల్లి వల్లే నేను మా ఇంట్లో లోకువైపోయాను అనుకుని ఎవ్వరూ లేని టైంలో వాళ్ళ చెల్లిని వాషింగ్ మిషన్లో వేసాడు. వాడు చచ్చిపోయింది. నేను అడుగుతున్నాను, 6 సంవత్సరాల కుర్రోడికి వాడు అని ఒక ఉనికి లేకపోతే పక్కన వారిని చంపుతాడా అంటే చెప్పండి? చంపుతాడు. 2 పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్త, నేను సీరియస్గా చెప్తున్నాను. ప్రేమిస్తే ఇద్దరిని సరిగ్గా ప్రేమించి ఒకరిని ముద్దాడి ఒకరిని కిందెట్టారంటే మనకు కనబడదు, వాళ్ళ మదిలో ఏదో లోపల పెట్టుకుంటారు. ఈ స్టేజ్ అంటే చిన్నప్పటి నుంచే మనిషికి ఏముంటుందంటే, ఇదిగో నాకేదో కావాలి, ఏదో కావాలి. చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక లైన్ వచ్చేది, పెప్సీ ఏ దిల్ మాంగ్ ఏ మోర్ అని. ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ దిల్లుకి ఇంకా ఏదో కావాలి. ఏం కావాలి? పెప్సీ కాదు, ఈ దిల్లుకి ఇంకా ఏవో కావాలి. ఒకవేళ ఈ దిల్లుకి పెప్సీ అయితే, ఒక పెప్సీ తాగిన తర్వాత మళ్ళీ తాగకూడదు. మళ్ళీ తాగుతున్నాడంటే ఏదో ఉంది దాని అర్థం. అంటే మనకు అర్థం కావాలి, ఏదో విషయం ఉంది. ఆ వెనకాల ఈ దిల్లుకి కావాల్సింది ఏదో ఉంది. ఏముంది? ఈ పాప బ్రీతి వెనకాల ఈ ఖాళీ ఉంది. ఆ ఖాళీని పోడ్చాలి. 6 సంవత్సరాల కుర్రోడికి ఇంకా నేను అడుగుతున్నాను, మీ పిల్లలను కూడా చూడండి. ఒకవేళ మీ పిల్లలు వాషింగ్ మిషన్ వేయకపోయినా మీ పిల్లలు చేసే పనులు మీరు అబ్జర్వ్ చేయండి. స్కూల్కి వెళ్ళి పెన్సిల్ దొబ్బేస్తారు తెలుసా? స్కూల్కి వెళ్ళి లబ్బర్లు తెచ్చేస్తారు, స్కూల్కి వెళ్ళి కనికలు తెచ్చేస్తారు. స్కూల్ దగ్గర ఎందుకంటే ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకుని ఇది నాది అని దాచుకుంటాను. అడుగుతున్నాను, ఆ నేచర్ ఎక్కడదండి? దాన్నే పాపం అందుపై నాది వెనకేసుకోవాలి, నాది వెనకేసుకోవాలి. ఈ నాది అనేది ఎక్కడ వరకు మనసుని నడిపిస్తుంది తెలుసా? శ్మశానం వరకు నడిపిస్తుంది. చివరికి తనను తాను ఒంటరిగా వదిలేస్తుంది. అందుకే దీనికి కావలసినది ఒక దేవుడు అనే ఒక ఆన్సర్ కావాలి. ఆ దేవుడనే ఆయన ఎలలోనికి వస్తే ఈ పాపం నుంచి రక్షించాలంటే, ఈ పాపం నుంచి రక్షించే ఒక రక్షకుడు కావాలి, సేవియర్ కావాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఇలా నడి సమాజంలో నిలబడి పాపం అన్నాం అనుకోండి, వాళ్ళకి వెంటనే పౌరుషం వచ్చేస్తుంది. మమ్మల్ని పాపులు అంటారు ఏంటండి? మేము పాపులం కాదు, మేము గ్రహాంతర జీవులు అంటారు. అంటే వేరే జీవులు, మేము పాపులం కాదు. నేను అడుగుతున్నాను, దొంగనేమంటారండి? ఇంకా పోలీసు వాళ్ళు ఉన్నారండి, దొంగనేమంటారండి? దొంగే అంటారు. మనమందరం దేవుని దృష్టికి ఎలా ఉంటాం చెప్పండి? దొంగలు. బైబిల్లో ఒక మాట ఉంది చెప్పనా, హృదయం అట ఘోరమైన వ్యాధి కలదు. అది భయంకరమైన వ్యాధితో ఉంది. లోపల ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీలో దేవుణ్ణి కూర్చోబెట్టకపోతే ఆ వ్యాధి పాపము నిన్ను మింగేస్తుంది.
ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు, చక్కగా పెంచుకుంటున్నాడు కూతుర్ని. చక్కగా కూతుర్ని పెంచుతుంటే చక్కగా చదువుకుంటుంటే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది అనుకుంటా. ఈ చదువుతున్న టైంలో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, కాలేజీకి వెళ్ళిన అమ్మాయి ఇంటికి రాకుండా ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయింది, ఈ మాట తండ్రి మైండ్లో దాచుకున్నాడు. కాలేజీకి వెళ్ళాడు, ఆయన కాలేజీలో లెక్చరర్. ఆయన ఈ కాలేజీలో ఉన్న వాళ్ళకి అందరికీ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదండి, ఈ సార్లందరికీ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. అందులో కూర్చొని ఏడుస్తున్నాడు ఈ తండ్రి. ఇంకా ఏడుస్తున్నాడు. ఈలోపు ఒక క్రైస్తవ లెక్చరర్ చూసి ఒకరు అన్నారు, సార్ ఎలా ఏడుస్తున్నారు, ఏమైంది సార్ అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, ఏమి లేదు సార్ అంటే, సార్ మీరు ఏమనుకోనంటే చెప్పండి అంటే, ఇది మా పర్సనల్ అంటే, పర్లేదు సార్ మీరు అంతగా ఆడడం మాకు నచ్చలేదు. కాలేజీలో అందరికీ మీరు పెద్దగా ఉంటారు, అందరికీ సజెషన్స్ ఇస్తారు, మీరు ఏడవడం ఏంటి సార్ అని అడిగితే అప్పుడు చెప్పాడు మనసులో మాట, మా అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి, మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చక్కగా పెంచాం, తెలివైనది, సౌమ్యంగా ఉంటుంది. ఇక్కడ తలదించితే మళ్ళీ అక్కడ తలెత్తుతుంది, అక్కడ తలదించితే ఇక్కడ తలెత్తుతుంది. ఏమైందో అర్థం కాదండి, ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయారు. ఎవరంటే ఏమో తెలియదండి, కానీ ఇన్ఫర్మేషన్ ఆటో డ్రైవర్ అని తెలుసు. తర్వాత బాధపడుతున్నాడు, ఎందుకు అలా చేసిందో నాకు ఏం అర్థం అవ్వట్లేదంటే అప్పుడు ఆ క్రైస్తవ ప్రొఫెసర్ అన్నాడు, ఒక మాట అన్నాడు, అయ్యా మీరేమనుకోనంటే ఒక మాట అంటాను, ఇక వాళ్ళిద్దరిని విడదీసి తీసుకొచ్చి ఈవిడ్ని ఇంకొకరికి చేస్తే వాడిని మోసం చేసిన వాళ్ళు మీరు అవుతారు. ఎందుకంటే ఎవడ కళ్ళు కప్పడం మంచిది కాదు, అది ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పుడు కన్నప్పుడు అసలు బాధ ఎక్కువైపోతుంది. అందుకే నా మాట విని ఆ అబ్బాయిని నేను తీసుకొచ్చి మళ్ళీ వేరొకరు తెస్తే ఇంకో అబ్బాయిని మోసం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే నా మాట మీకు నచ్చితే వాళ్ళిద్దరూ మీ హోదాకు తగ్గట్టుగా, ఆయన ఆటో డ్రైవర్ అంటున్నారు కాబట్టి ఆయనకి మీరే ఎంతో కొంత ఇచ్చి మీ హోదాకు తగ్గట్టుగా మీ అల్లుడిగా చేసుకుని చక్కగా నడిపించండి అంటే తప్పదంటారంటే తప్పదు సార్. ఎందుకంటే మీ కూతురు చేసిన పనిని ఇక మీరు బయటెట్టుకోవడం మంచిది కాదు. సరే అని మరి ఏం చేయాలంటే ఫోన్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వెళ్ళిపోయిన బ్యాచ్ ఖచ్చితంగా వారం రోజులు ఫోన్ చేస్తారు. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆ టిఫిన్ కూడా కొండ గాలోడు ఆడికి కొంటాడు తలకే, ఆడికి దమ్మిడి సంపాదన ఏదన్నా ఉంటే ఆడి పిచ్చి పనులు చేయడు. ఆడికి ఖాళీగా ఉన్న గాలోడు కనుకే చెప్పండి తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళిపోయినాడు. ఆ తర్వాత అర్థమైపోయింది, వారం రోజులకు ఫోన్ చేసింది, డాడీ మేము పలానా దిక్కున ఉన్నాం, పలానా హోటల్లో, అది చిన్న హోటల్లో అక్కడ ఉన్నాం అనగానే వెంటనే తండ్రి కూతురి మీద ప్రేమ కదండి, కాలుతో అనుకున్నాడు. ఈ బటన్స్ కూడా సరిగా పెట్టుకోలేదు, ఇవి సరిగా మడతెట్టుకోలేకపోయాడు. వెళ్ళిపోయాడు. కూతురి మీద ఉన్న ప్రేమతో పరుగుని వెళ్ళాడు. వెళ్ళేసరికి డోర్ కొడితే ఆ డోర్ తీసి ఒకడు బయటకు వచ్చాడు. ఆ పానపరాకు నవ్వుతూ ఏదో గారపట్టిన పళ్ళు, చెదిరిపోయిన జుట్టు, మాసిపోయిన గెడ్డం ఇదంతా వేసుకుని బయటకు వస్తున్నప్పుడు బహుశా తప్పుడు రూమ్ నెంబర్కి వచ్చేసినేమో అనుకుని, సరే ఇక్కడ ఒక అమ్మాయి అంటే అంటున్నాడు ఆడు, అది ఇక్కడ ఒక అమ్మాయి అంటే అంటున్నాడు. ఇలా టైంలో మళ్ళీ అడిగాడు, ఓ తప్పుడు రూమ్ నెంబర్ ఏమో అని పక్కకి వెళ్ళిపోతున్న టైంలో వెనకాల నుంచి ఆ పిల్ల వచ్చి డాడీ అంటే ఆశ్చర్యపోయాడు. డాడీ నేను ప్రేమించిన అబ్బాయి ఈ అబ్బాయి అంతే. మెంటలు వచ్చేసింది వాళ్ళ నాన్నకి. వీడు నాకే నచ్చలేదు నీకెలా నచ్చాడే అని అడిగాడు. వాడి గడ్డం, వాడి వాసన, వాడి నోరు, వాడి పానపరాకు పళ్ళు ఇవన్నీ చూస్తుంటే వీడెలా నచ్చాడే నాకే నచ్చలేదంటే అప్పుడు ఆ అమ్మాయి అందట, నాకు నీ కళ్ళుతో కాదు డాడీ నా కళ్ళుతో చూడందట. మళ్ళీ ఆ మాట నోర్మోయ్, నీ కళ్ళుతో చూస్తే వాడి పళ్ళు గారపళ్ళు కాదా, నీ కళ్ళుతో చూస్తే వాడి దరిద్రపు వాసన కాదా, నీ కళ్ళుతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, ఎవరు నేర్పించారు నీకు? ఈడేదో పెట్టేశాడు మందు, నువ్వు ఆడు ఎందులో దూకి సావండి, ఇంటికి రావద్దని చెప్పి వచ్చేసాడు. ఎప్పుడైతే వచ్చేసిన తర్వాత ఈ ప్రొఫెసర్ కనబడ్డాడు. మళ్ళీ ఈ క్రైస్తవ ప్రొఫెసర్ ఏమైంది సార్ అంటే, ఏమో సార్ తనను ఎంపిక అస్సలు బాగాలేదు, అది అందగత్తె సార్, అది ఇంట్లో నడిస్తే దాని కాళ్ళు కందిపోతాయని మెత్తని చెప్పులు కొన్నాను సార్, చక్కగా ఉంటుంది సార్ దాని చదువు, దాని హోదా, మా ప్రాపర్టీ, ఇలాంటి పిచ్చి పని చేసి నాకేం అర్థం అవ్వట్లేదు, ఏదో మందు ఎట్టేసారు, ఎవరో మోసం చేశారు మా కూతుర్ని అంటే తప్పు సార్. మీ అమ్మాయిని ఆటో డ్రైవర్ మోసం చేయలేదు, మీ అమ్మాయిని స్నేహితులు మోసం చేయలేదు, మీ అమ్మాయిని ఎవరెవరో మోసం చేయలేదు, మీ అమ్మాయిని
తన హృదయమే మోసం చేసింది. గుర్తుపెట్టుకో, తన హృదయమే మోసం చేసింది. అది లోనుండి చెప్తుంది. మీ అమ్మాయి హృదయాన్ని మీ అమ్మాయే మైమరిపించింది. అందుకే ఇది ఘోరమైన వ్యాధి కలది. ఇది అందరినీ మోసగిస్తుంది. అది లోపలుండి రకరకాలు చెబుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఆ గొడవలో బాగా మనకు సపోర్ట్గా మాట్లాడేది ఎవరుంటారు గొడవలో? చెప్పండి. అమ్మా, నాన్న, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరు మాట్లాడతారు మనకు సపోర్ట్గా? ఎవ్వరు మాట్లాడరు. మన కోసం మనం మాట్లాడేసుకుంటాం. ఎందుకంటే మంద రైట్ అన్నంతగా ఇంకెవడో మన గురించి లోపల అలా చెబుతుంది. ఏమంటే చెప్పినా నువ్వే రైటు, నువ్వే రైటు, నువ్వే రైటు, నువ్వే రైటు. అందుకే ఇది ఘోరమైన వ్యాధి కలది. లోపల ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఏం చేస్తుంది తెలుసా? అది దేవుణ్ణి ఫుల్ చేయనివ్వకుండా నీకు రకరకాల స్టోరీలు చెప్తారు. అందుకే దీన్ని మార్చాలి అంటే ఒక దేవుడు ఇలలోనికి రావాలి. ఆయన వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఎలా వచ్చాడు? ఇదిగో పాపుల రక్షకుడికి వచ్చాడంటే ఈ పాపాన్ని తీయాలి. ఈ పాపాన్ని తీయకపోతే ఈ హృదయానికి పట్టిన అతిపెద్ద దరిద్రం పాపం. అది లోపల ఉండే ఘోరమైన వ్యాధి. అది బయటికి తీస్తే గాని మనిషిలా ఉండడు, మనిషిలా బిహేవ్ చేయడు, మనిషిలా మాట్లాడు, మనిషిలా ప్రవర్తించడం. అంటే ఒక మనిషిలా ఉండాలంటే హృదయం మారాలి. హృదయాన్ని ఎవరు మారుస్తారు చెప్పండి? డాక్టర్ గారు మారుస్తారా? బైపాస్ సర్జరీ చేస్తారు. హృదయాన్ని ఎవరు మారుస్తారు చెప్పండి? దాని ఫీలింగ్స్ మార్చాలి. ఏదైతే వద్దంటామో అదే కావాలంటుంది. అది మీరు ఎప్పుడైనా గమనించండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట, ఎవరో పెద్ద ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో సార్, మీకు షుగర్ తగిలింది, స్వీట్ అది తినకండి అన్నాడట. గమనించండి ఎలా ఉంటుందో ఫీలింగ్. మీకు షుగర్ తగిలింది, స్వీట్ లెవెల్ తగ్గించండి, మంచిది కాదు, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అంటే, అప్పటి వరకు స్వీట్ల మీద ఇష్టం లేని పెద్ద ఆయనకి డాక్టర్ గారు ఎప్పుడైతే వద్దన్నాడో చెప్పండి, అప్పటి నుంచి తినాలనిపిస్తుంది. దానికి ఉండే రోగం అది. మనకి ఏదైతే వద్దనుకుంటాం అదంతా ఇది ఏమంటే చెప్పినా అదే కావాలంటుంది. పూర్తిగా దేవునికి విరుద్ధంగా నడుస్తుంది. ఆ ఖాళీలోనికి దేవునికి రాకుండా చేస్తుంది. అందుకే ఈ ఊగిసలాట మధ్య దేవుడు అనే ఒక ఆయనకు కావాలి. ఒక మాట అడుగుతున్నాను, ఇంత చెబుతుంటే నడి సమాజంలో ఏమంటారు చెప్పిన? అసలు దేవుడు ఉన్నాడంటారా అంటారు. ఒకవేళ ఉంటే ఆ దేవుడు యేసుక్రీస్తేనంటారా? ఇన్ని దేవుళ్ళ మధ్య ఈయనే సరి అయిన దేవుడు అంటారంటే ఈయనే సరి అయిన దేవుడు. దేవుడు ఉన్నాడా అని ఎవరినైనా అడుగుతున్నాను. దేవుడు ఉన్నాడు. మీరు కాస్త చదువుకుంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒక థియరీ ఉంటుంది. కారకం అంటే ప్రతి వస్తువు వెనకాల ఒక కారకం, ప్రతి వస్తువు వెనకాల ఒక కారణం ఉంటుంది. ఆ కారణం అంటే దాని వెనకాల ఒక సృష్టికర్త ఉంటాడు. ఈ సొక్క ఉందనుకోండి, ఇది అలా గాలిలోంచి వచ్చేది. దీన్ని తయారు చేసినాడు ఎవడో ఉంటాడు. ఈ వాచ్ ఉందంటే ఇది ఎలా పడితే అలా వచ్చేది. అది గాల్లో నుంచి రాదు, అది తయారు చేస్తే వస్తుంది. ఈ సృష్టి ఉంది, అలా గాల్లో వచ్చేలేదు. దాన్ని తయారు చేసినాడు ఎవడో ఉన్నాడు. ఆయన పేరే దేవుడు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. ఈ సృష్టి ఇదిగో ఈ చేయబడిన సృష్టిని చూస్తేనే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. కాదండి, సృష్టి ఎలా వచ్చిందో తెలుసా? బిగ్ బ్యాంగ్ వలన వచ్చిందంటారు. బిగ్ బ్యాంగ్ అంటే పెద్దగా పేలిపోయిందట. ఆ పేలిపోతేనట ఏమొచ్చిందట? మరో సృష్టి వచ్చిందట. నేను అడుగుతున్నాను, పేలిపోతే సృష్టి వస్తుందంటే మీ ఇంట్లో బాంబు పెట్టు ఇంకో ఇల్లు వస్తుందేమో? పెట్టుని అడుగుతున్నాను. మీ ఇంట్లో ఒక బాంబు పెట్టు, నీ కారులో ఒక బాంబు పెట్టు ఇంకో కారు వస్తుందేమో? పేలితే సృష్టి రావడం ఏంటి? దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. నేను ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను. దేవుడు ఉన్నాడు అనడానికి నీకు లాజిక్ అనేది పనిచేస్తే, నీకు మైండ్ అనేది పనిచేస్తే ఈ యూనివర్స్ని చూడు. అది ఎంతగా ఉందండి. కొన్ని కోటాను కోట్ల 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 నక్షత్ర మండలాలతో ఉంది. నక్షత్ర మండలం, పాలకొల మండలం కాదు, నక్షత్ర మండలం. ఒక్కొక్క నక్షత్ర మండలంలో కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. కొన్ని కోట్లు అంటే అదొక గుంపుగా ఉంటుంది. ఆ గుంపులో కొన్ని నక్షత్రాల వలయాలు ఉంటాయి. ఈ వలయాల్లో ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రానికి వెళ్ళడానికి దూరం కొన్ని కాంతి సంవత్సరాలు. కాంతి అది చదువుకునే వాళ్ళకి అర్థమవుద్ది.
ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కాంతి సంవత్సరం అంటే మన వయసు సరిపోదు, అంత దూరం. అలాంటి ఒక గుంపు ఉంటుంది, అలాంటి గుంపులు కొన్ని కోట్లు ఉన్నాయి. అలాంటి కోట్లు గుంపుల్లో ఓ గుంపు మందే, దాని పేరు పాలపుంత. మన పాలపుంత, పాలకోలు కాదు, మన పాలపుంతలో భావన. ఆ పాలపుంతలో కొన్ని కోట్ల నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం మన నక్షత్రం. గుడ్ మార్నింగ్ అంటున్నాంగా, సూర్యుడు. ఆ సూర్యుడికి 9 కోడి పిల్లలు తిరుగుతుంటాయి, గ్రహాలు. అందులో 3వ గ్రహం మందే. ఆ 3వ గ్రహం తిరుగుతుంటే ఆ గ్రహం మీద దేశాలు, ఆ దేశాల మీద రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల కింద జిల్లాలు, ఆ జిల్లాల కింద మండలాలు, ఆ మండలాల కింద తాలూకా గ్రామాలు, ఆ గ్రామాల్లో ఇల్లులు, ఆ ఇల్లు వెనకాల నువ్వు, ఆ ఇంట్లో నువ్వు. ఆ దడి కోసం గొడవ. దడావతలు గొడవ వేసుకుంటారు, దడవతలు గొడవ. దడి ఉంటుంది, దడావతలోడు చచ్చిపోతాడు, దడవతలోడు చచ్చిపోతాడు. నేను అడుగుతున్నాను, ఇంత యూనివర్స్ ఎలా నడుస్తుంది? 3 కాలాలు, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. ఎలా వస్తున్నాయి కాలాలు? లాజిక్ ఉంటే ఆలోచించి, ఇదిగో దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో తెలుసా? 10⁻⁻52 అంటే 50 సున్నాల పక్కన ఎడితే జస్ట్ భూమి సూర్యుడికి కక్షలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్క 000 ఇలా 50 సున్నాలంటే సెంటీమీటర్లు ఇంకా చిన్నది. జస్ట్ అది ఇలా జరిగిందో, ఈ సూర్యుడి కట్టు జరిగిందో, అందరం అలా గడ్డగట్టుండిపోతాం. ఒక్కసారి సూర్యుడికి చిన్న సెంటీమీటర్ జస్ట్ ఇలా సూర్యుడికి లోపలికి తిరిగిందో, అందరం కొవ్వొత్తులు కరిగిపోతాం. ఏడికి ఇటు జరిగితే వేడికి కరిగిపోతాం, అటు వెళితే చలికి స్టక్ అయిపోతాం. అంటే ఇంత ఖచ్చితంగా, ఇంత -52లో అటు ఇటు జరగకుండా ఇంత ఖచ్చితంగా తిరుగుతుందంటే దాని డ్రైవర్ ఎవరు చెప్పండి? పాలకుల డ్రైవరా? చెప్పండి. ఈ టాక్సీ డ్రైవర్లు ఎవరైనా తోలుతున్నారు అనుకుంటున్నారు? ఎవరో దాని డ్రైవర్? ఆయన పేరే సృష్టికర్త. గుర్తుపెట్టుకో. ఆయన ఉన్నాడా, దేవుడు ఉన్నాడని అడుగుతున్న ఎవరికైనా లాజిక్ అనేది పనిచేస్తే ఈ యూనివర్స్ ఇంత క్రమంగా వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం చెప్పినట్టుగా ఉదయమే సూర్యుడు అస్తమయం, ఇదంతా పగలు రాత్రి ఇవన్నీ జరుగుతాయంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే కారకుడు ఎవరో ఉన్నారు. రోజుకి 24 గంటలే ఉండాలని దానికి ఆ లెక్కెట్టింది ఎవరో, ఆ టైం ఎట్టింది ఎవరెవరో ఉన్నారు. దేవుడు ఓకే, దేవుడు ఉన్నాడైతే మరి ఇంతమంది దేవుళ్ళలో ఆ దేవుడు ఎవరు? అందరి గురించి నాకు అనవసరం కానీ ఒక మాట చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అని మీరెలా చెప్పగలరంటే, ఈయనకున్నన్ని ఆధారాలు, ఈయనకున్నంత మేధాశక్తి, ఈయనకున్నంత అద్భుతమైన కార్యాలు ఇక ఏ దేవుడికి లేవని నేను బహిరంగంగా ఇక్కడ చెప్పగలను. ఎందుకు చెప్పినా, ఆయన జననమే ఒక అద్భుతం. ఆయన జననం అద్భుతం. తల్లి ఉంది, మన తల్లి. నేను పుడుతున్నానని నా తల్లిదండ్రులకి ఎప్పుడు తెలుస్తుందండి? నేను పుడుతున్నానని ఎన్ని నెలల ముందు తెలుస్తుంది చెప్పండి? 3వ నెల తర్వాత తెలుస్తుంది. ఆ నెలలు ఋతుక్రమం ఆగితే 3వ నెలల అమ్మ కన్ఫామ్ అయితే అప్పుడు ఒక బిడ్డ పుట్టబోతున్నాడని తెలుస్తుంది. కానీ ఈ దేవుడు చూడండి, 3-4 సంవత్సరాల క్రీస్తు పూర్వం, అంటే ఇక్కడ నుండి 6,000 సంవత్సరాలు ఇంకా ముందు, నేను మళ్ళీ చెప్తున్నాను, 4,000 సంవత్సరాల మొదటి శతాబ్దాన్ని మధ్యలో నిలబెడితే 4,000 సంవత్సరాల ముందే ఈ ప్రపంచానికి వార్త వచ్చిందట, ఒక ఆయన పుట్టబోతున్నాడు. ఈయన 9 నెలల ముందు తెలిసినోడు కాదు, అప్పటికప్పటికి మరియమ్మకు తెలిసినోడు కాదు. 4,000 ఎక్కడ ఆదికాండం, ఎక్కడ మోసే, అక్కడి నుంచి చెప్పుకొచ్చాడంటే ఈయన పుట్టికే అద్భుతం. ఈయనందరిలాగా స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టలేదు. ఈయన ఒక కన్యకు పుట్టాడు, పురుషుని ప్రస్తావన లేకుండా. వెంటనే అడిగేస్తారు లాజిక్, పురుషుడు ప్రస్తావన లేకుండా పుట్టాడని డాక్టర్ సర్టిఫికెట్ ఉందంటే ఎస్, డాక్టర్ సర్టిఫికెట్ ఉంది. ఆ డాక్టర్ సర్టిఫికెట్ ఎవరు తెలుసా? డాక్టర్ లూకా. గుర్తుపెట్టుకో. సైంటిస్ట్, వైద్యుడు, హిస్టోరియన్. అంటే లూకా రాసిన సువార్త, లూకా సువార్త రాసింది ఎవరు తెలుసా? ఒక గ్రీకు ఫిలాసఫర్, ఒక గ్రీకు హిస్టోరియన్, ఒక గ్రీక్ డాక్టర్. ఆయన కన్ఫర్మ్ చేశాడు, డాక్టరే చెప్పాడు, ఆయన పుట్టిక ఖచ్చితముగా కన్యకకే పుట్టాడు. ప్రూఫ్ ఈయన దేవుడు అనడానికి.
ఇంతమంది దేవుళ్ళలో ఈయనే దేవుడు, నిజమైన దేవుడు అనడానికి ప్రూఫ్ ఏంటంటే ఇదిగో ఆయన పుట్టికి ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఉంది. ఆ సర్టిఫికేట్ ఏకంగా ఒక పుస్తకమై ఉంది, దాని పేరు లోకసువార్త. ఇంకేముంది, ఆయన గురించి ఇంకా ఆధారాలు ఉన్నాయంటే లెక్కలేననున్నాయి. ఈ రోజుకి ఇంత అభివృద్ధి చెందిన ఈ వైద్య శాస్త్రానికి సవాల్ ఏంటో తెలుసా? గుడ్డు వారికి గుడ్డు వారికి చూపునిచ్చాడు ఆయన. ఈ రోజుకి అడుగుతున్నాను, కన్ను మార్చిన, రెటీనా మార్చిన అయితే సక్సెస్ అవుద్ది, లేకపోతే లేదు. ఈ రోజుకి వైద్యానికి సవాల్, గుడ్డు వారికి చూపివ్వడం అంటే ఎంత ఆశ్చర్యం అండి. దగ్గుపాటి గారు అబ్బాయి ఉంటాడు, మీరు చూడండి ఇండస్ట్రీలో, కోట్లు ఉన్నాయి వాళ్ళ నాన్నకి, ఆ అబ్బాయి కోట్లు ఉన్నాయి, వాళ్ళ ఆవిడ తెచ్చిన కోట్లు ఉన్నాయి. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆయన కుడుకని కనబడదట ఎప్పటికీ. ఏ కోట్ల రూపాయలు ఉన్నాయిగా, కంటి చూపు తెచ్చుకోవచ్చుగా, అవదో. చూపు ఒక్కసారి మందగించిందో అందరికీ సక్సెస్ అవ్వదు. మరో మాట చెప్పినా, పుట్టుకతోనే చెవిటి వారు వినగలిగారు. ఎవరు చేయగలరండి ఈ అద్భుతాలు? దేవుడైతేనే చేయగలరు. పుట్టుకతోనే చెవిటి వారంటే చెవిటి వారికి ఇంత వైద్యం అభివృద్ధి పొందింది. ఈ రోజున అడుగుతున్నాను, ఎవరైనా వైద్యులు ఎవరైనా ఉంటే, ఇంత వైద్యం జరిగింది, ఇప్పుడు చెవిటి వారికి మళ్ళీ వినబడేలా చేయగలరా? మిషన్ ఎత్తారు, మిషన్. ఆ మిషన్ ఎట్టుకుని సౌండ్ ఎట్టితే ఆ సౌండ్ పెట్టిన తర్వాత అంతా చెప్పాక అంటుంది, ఏట్రా అన్నావు అంటారు. ఇంకేమంటాం, బ్యాటరీ అయిపోయింది ఇంకంతే. నేను అడుగుతున్నాను, చెవి ఎలా ఉన్న చెవి అలా ఇవ్వగలరు? నో. ఎలా ఉన్న చూపు ఇవ్వలేరు. ఇంకా ఆశ్చర్యం ఏంటి చెప్పిన, 4 రోజులు కుళ్ళిపోయిన డెడ్ బాడీని లేపేశాడు. ఎవడ చేయగలరు చెప్పండి? ఇది హిస్టారికల్ ఎవిడెన్స్ దేవుడు అనడానికి. యూనివర్స్లో దేవుడు ఉన్నదన్నది నిజమైతే ఆ దేవుడు ఎవరు అంటే ఇదిగో యేసుక్రీస్తు. చూడండి, ఆయన పుట్టుక అద్భుతం, ఆయన అద్భుతాలే మహా అద్భుతం. ఇంకేం చేశాడంటే, చెవిటి వారిని, కుంటు వారిని, గుడ్డు వారిని, నడవలేని వారిని, రోగులను స్వస్థపరిచాడు, కుష్టు రోగులను శుద్ధులుగా మార్చి. ఈ రోజుకి లెప్పర్సీకి మందు లేదని నమ్మగలరా చెప్పండి? ఉన్నదాన్ని అదుపు చేయగలరేమో కానీ ఆ ఉన్న పోయిన ఏళ్ళను కానీ, పోయిన ముక్కుని కానీ, పోయిన చెవిని కానీ, కుష్టి వ్యాధ్యత కోల్పోయిన అవయవాల్ని మళ్ళీ ఇవ్వగలరా? మేధావులు లెక్కలేసారు. ఆయన చేసిన సుమారు అద్భుతాల్లో సుమారు ఒక 7-8 లెక్కలు బయటకు తీస్తే ఎప్పటికా 7 వైద్యం ఎప్పటికీ చేయలేదు. ఎవరు చేయగలరు? దేవుడైతేనే చేయగలరు. ఇంకా ఏం చేశాడు? ఆయన ప్రసంగాలు అద్భుతం. ఏం చేశారు? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడక అనలేదు ఆయన. చెడు చేయకుండా మార్చేశాడు ఆయన. ఏం చేశాడు? మనకు స్లోగన్ ఉంటుంది, మనకి సినిమాలో ఏ సినిమా చూడండి ఓ స్లోగన్ మీద ఉంటుంది. సినిమా ఏంటి చెప్పనా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. లాస్ట్ని విలన్ కూడా చంపేస్తుంటారు. ఎట్లా సారి దగ్గర నుంచి అదే గొడవ. లాస్ట్లో నరికేడు, లాస్ట్లో ఈ నరికేను. నేను మాట్లాడుతాను చెప్పండి. అందరూ క్వశ్చన్ అడుగుతారు, మీ దేవుడు దుష్టుల్ని చంపలేదు, దుష్టుల చేతిలో చచ్చిపోయాడు. నేను మాట చెప్పనా, ఈయన దుష్టుల్ని చంపడానికి రాలేదు, దుష్టులను కూడా మార్చడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకో, దుష్ట శిక్షణ కాదు, దుష్టులను శిష్టులుగా అంటే మంచోలుగా మార్చడానికి వచ్చాడు. ఈయన కోరికలు తీర్చే దేవుడు కాదు, కోరికలనే మార్చే దేవుడు ఈయన. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈయన చంపే దేవుడు కాదు, బతికించే దేవుడు. అందుకే ఈయనకున్న పేరేంటో తెలుసా? పాపుల రక్షకుడు. మరో మాట అడుగుతున్నాను, ఈయన ప్రసంగాలకి, ఈయన బోధలకి ఎవరు మారిపోయారంటే వ్యభిచారి, పచ్చి వ్యభిచారి. అప్పటికి 5 మార్చింది. 5 మార్చిన వ్యభిచారిని సంసారిని చేశాడండి. ఏ నీతి సూత్రాలు మార్చగలరో చెప్పండి? ఒక సమరయ స్త్రీ అయిన ఒక వ్యభిచారిని సంసారం చేశాడు. ఒక దొంగని మీరు చూడండి, ఒక దొంగని మార్చాడు. కోపంతో రగిలిపోయి చిన్న పెద్ద లేకుండా, గవర్నమెంట్ అధికారాన్ని కూడా లేకుండా, మాట ఎంత వస్తుందంత మాటని, ఎంత చెయ్యి విసిరొస్తే అంత చెయ్యి విసిరివిసిరే ముక్కోపి అయిన పేతుర్ని గొర్రె పిల్ల మార్చేశాడు. అప్పుడెప్పుడో కాదండి, మా కళ్ళ ముందు ఉన్నవి చెప్పండి అంటే, మీ కళ్ళ ముందు ఉన్న ఎగ్జాంపుల్ స్టోటపురం అడగండి, ఇలా చెప్తారు. ఇప్పుడు స్టోటపురం కాదు, ఒకప్పుడు అడుగుతున్నాను,
అండమాన దీవుల్లో, పోలీసుడికి చెప్తున్నాను, వీళ్ళ కేసులట అండమాన దీవులు. అంటే వీళ్ళు ఎంత గరాన దొంగలో చెప్పినా, స్టోట్పురం దొంగలు అండమాను దీవుల్లో కూడా దొంగతనాలకు వెళ్ళేవారట. అండమాను అంటే వీళ్ళ దొంగతనం చేయని రాష్ట్రం లేదు. గజ్జెల దావీదు కానీ ఇలాంటి పేర్లు మౌలి పేర్లు అవి. అలాంటి వారు స్టోట్పురం ఏమైంది, సెంట్రల్ దగ్గర నుంచి స్టేట్ వరకు గడగడలాడించిన ఈ దొంగల ముఠా స్టోట్పురం స్టిల్ సువార్తపురం అయిందంటే నమ్మగలరా? దొంగలు మారుతారంటే మారుతారు, దుర్మార్గులు మారుతారంటే మారుతారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి రండి, నేను చెప్తున్నాను మరలా. ఆ బయట బంకులు ఉంటాయి, బంకులు, హెచ్పి బంక్, ఇండియన్ ఆయిల్ బంక్స్ ఉంటాయి. ఆ బంకుల్లో పనిచేసేది ఎవరో తెలుసా? ముద్దాయిలు అండి. లైఫ్ పడిపోయిన ముద్దాయిలు పనిచేస్తారు. మీరు ఆ ముద్దాయిల్ని ఎవరినైనా మీరు కదపండి, వాళ్ళ నోటంటే సువార్త వస్తుందంటే నమ్మగలరా? నేను పరిచయం చేస్తాను రండి కావాలంటే. వాళ్ళు కూర్చుని ఆ బంకుల్లో పనిచేస్తూ ఏ ఆశతో బతుకుతున్నారయ్యా అంటే, ఈ లోపలికి వచ్చిన తర్వాత యేసు ప్రభు మాకు జీవితాన్ని ఇచ్చాడయ్యా, మారిపోయామన్నారండి. ఈయన మారుస్తాడంటే ఈ రోజుకి మారుస్తాడు. దొంగలను మారుస్తాడు, వ్యభిచారులు మారుస్తాడు, దుర్మార్గులను మారుస్తాడు. అందుకే ఈయన వచ్చినది జనాలను చంపడానికి కాదు, జనాలను నేను చెప్పండి మార్చడానికి. ఈయన దేవుడు. ఈయన అద్భుతాలను బట్టి చెప్పొచ్చు ఈయన దేవుడని, ఈయన చేసే కార్యాలను బట్టి చెప్పొచ్చు ఈయన దేవుడని, ఈయన బోధనలను బట్టి చెప్పొచ్చు ఈయన దేవుడని, ఈయన పుట్టుకను బట్టి చెప్పొచ్చు ఈయన దేవుడని. ఇంకా ఏముంది ఈయన దేవుడని చెప్పడానికంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుణ్ణి మనల్ని కలపడానికి మధ్యలో నిలబడిన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడిగా నిలబడ్డాడు. ఎందుకంటే దేవుడికి మనకి గొడవ ఉంది. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా? దేవుడితో మనకు పడదు. మానవాళ్ళకు గుర్తుపెట్టుకోండి. నీ శత్రువు ఏ రాజకీయ పార్టీలు కాదు, నీ శత్రువు ఎదురింటోడు పొరుగింటోడు కాదు. బైబిల్లో ఉంది రికార్డ్. బైబిల్ రికార్డ్ ఏమని చెప్పినా, సరాసరి దేవుడే మనకు శత్రువుగా ఉన్నాడు. ఎందుకంటే మన పాపాలు ఆయనకి శత్రుత్వాన్ని రేపాయి. దేవుడికి మనకి శత్రుత్వం ఉందంటే, దేవుడే మనకి శత్రువు అయితే దేవుడి నుంచి మనల్ని కాపాడేది ఎవరండి? అటు దేవుడి నుంచి మనల్ని కాపాడాలంటే ఈ మధ్యలో నిలబడినోడు దేవుడై ఉండాలి. ఇటు మానవుల తరపున మాట్లాడాలి అంటే ఇటు మానవుడై ఉండాలి. అంటే ఇటు ఇప్పుడు మానవుడు చేయబట్టుకోవాలి, ఇటు దేవుని చేయబట్టుకోవాలి. ఈ దేవుని చెయ్య మానవుని చేయబట్టుకుని ఈ రెండింటిని తీసుకొచ్చి కలపాలి. ఇలా కలపాలి అంటే సంపూర్ణమైన దేవుడై ఉండాలి, సంపూర్ణమైన మానవుడై ఉండాలి. అలా ఉన్నవాడు ఎవడున్నాడు? ఆయనే నజరేయుడైన యేసుడు. గుర్తుపెట్టుకోవాలి, ఆయనే. అందుకే ఆయన పూర్తిగా మానవుడిగా కనబడతాడు. ఆయనలో పూర్తిగా దైవ లక్షణాలు. మన క్రిస్మస్ వాక్యాల్లో ఆయన పదాలు ఏంటి చెప్పిన? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఈ ట్యాగ్స్ అన్ని ఎవరివండి? దేవుడివి. దేవుడికుండి ఈ ట్యాగ్ లైన్స్ అన్నీ ఎవరికి పెట్టారంటే ఆ పుట్టిన శిశువుకు పెట్టారు. ఆ శిశువు క్రిస్మస్ శిశువు దేవుడు. అంటే ఈ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? ఇదిగో ఆ దేవుని ఉగ్రత అంతా ఈయన మీదేసుకున్నాడు. ఆ ఉగ్రత అంతా మీదేసుకుని ఆయన నీతంతా మనకిచ్చి ఈ దేవుడు మిమ్మల్ని క్షమించాడు అన్నాడు. అంటే దేవుడికి మనకున్న శత్రుత్వాన్ని ఆపేశాడు. చాలామంది లాజిక్ అడుగుతున్నారు ఈ మధ్య, అలాగే అలా కుదురుతుందండి, నా పాపాలు ఆయన మోసేస్తే అక్కడితో అవి క్షమించడం ఏంటండి, నేను భరించాలి, ఎవడ ఆడే భరించాలి తప్ప ఎవడది వాడికి కర్మ మొయ్యాలి, కానీ నా కర్మ ఆయన మోయడం, ఆయన కర్మ నేను మోయడం, ఈ కర్మను వదిలేసి ఎవడో మన కర్మకి శిక్ష అనుభవించడం ఏంటండి? కరెక్ట్ కాదని అంటారు. ఒక మాట అడుగుతాను చెప్పండి. మన వాళ్ళు వరల్డ్ కప్ ఆడారుగా, అన్ని మ్యాచ్లు గెలిచేసి ఇంక మాదే వరల్డ్ కప్ అనుకున్నారు. టీ దాకా ఇంటికి వచ్చేసారు. ఎందుకంటే బాగా ఎక్కువ ఊహించుకున్నాం. అలా ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఊహించుకోవడం కాదు, కానీ బోర్డులో ఉన్న లొసుకులు ఏంటంటే, ఈ కొలగజ్జ అనే దరిద్రం ఉందో చూసారా? 140 కోట్ల మంది జనాభాలో ఆ నచ్చిన కులవాడిని అయితేనే టీంలో తీసుకుంటారు. అందుకే చూడండి, మొదటి 4 వికెట్లు పడిపోయినా అనుకోండి, టీవీ గడేస్తాం మనం, ఇంక అయిపోయింది మ్యాచ్. ఇంకా అదే ఆస్ట్రేలియా వాడు 9వ వాడు కూడా ఆడేస్తాడు, 10వ వాడు కూడా ఆడతాడు, వాళ్ళు 10వ వాడు కూడా ఆడుతున్నాడు. మన వాళ్ళు ఎందుకు ఆడరు? 4 కోక్లీ అయిపోతే ఇక ఎవరైతే అయిపోతే వీళ్ళు అయిపోతే ఇంకా ఆడరంటే ఆడరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పిన? బ్యాటింగ్ ఆడితే బౌలింగ్ ఆడరు, బౌలింగ్ ఆడితే బ్యాటింగ్ ఆడరు, ఫీల్డింగ్ ఆడితే ఇంకేం ఆడరు. మరి వీళ్ళందరూ ఎలా వచ్చారంటే అలా వచ్చారు, అంతే. అదో పెద్ద కథ.
నేను అడుగుతున్నాను, వరల్డ్ కప్ విషయంలో 2011లో మన వాళ్ళు గెలిచారు కదండి. గెలిచినప్పుడు పేపర్లో రాశారు, ఏమని రాశారంటే పేపర్లో ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యపోయేలా ఆడిన భారతదేశం, ప్రపంచ దేశాలను కూర్చోబెట్టిన భారతదేశం, ఇదిగో ప్రపంచ దేశాల మీద విజయం సాధించిన భారతదేశం అని అడుగుతున్నాను. దేశమంతా ఆడిందా క్రికెట్? ఎంతమంది ఆడారండి? 12 మంది ఉంటారు కానీ 11 మంది ఆడతారు. 11 మంది ఆడారు. 11 మంది ఆడితే నేను అడుగుతున్నాను, 11 మంది ఆడి గెలిచినందుకు ఎంతమంది గెలిచారట? భారతదేశం 140 కోట్ల మంది గెలిచారు. అది ఎలా కుదురుద్ది? అది లాజిక్ అంటే లాజిక్కే. వాళ్ళు మనకి రిప్రజెంట్గా ఆడారు, వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టు. ఈ లాజిక్ నీకు అర్థమైతే ధోని 6 కొడితే నువ్వు కొట్టినట్టు పైకి లెగుతున్నావు, కోహ్లీ 4 కొడితే నువ్వు కొట్టినట్టు పైకి లేస్తున్నావు. ఇది నీకు అర్థమైతే ఆయన సిలువ వేయబడ్డాడు కనుక నీ స్థానంలో ఆయన సిలువ ఎక్కాడు కనుక నువ్వు వేయబడినట్టే గుర్తుపెట్టుకో. నీకు ఈ లాజిక్ అర్థమైతే ఆయన నీ పాపాలు మోస్తే, బాగా వినాలి, ఆయన నీకు బదులుగా నిలబడ్డాడు కనుక నీ శిక్ష ఆయన అనుభవించేసినట్లే గుర్తుపెట్టుకో. ఈ క్రికెట్ లాజిక్ నీకు అర్థమైతే ఇది కూడా లాజిక్కే, గుర్తుపెట్టుకో. దీన్ని ఏమంటారు చెప్పిన? ట్రాన్స్ఫార్మ్ అంటారు. దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక భాష ఉంది. అంటే బదులు జరగాలి. నువ్వు ప్రాణంతో ఉండాలంటే ప్రాణం నిలబడాలి, నువ్వు దేహంతో ఉండాలంటే దేహం నిలబడాలి, నువ్వు మనిషిగా జీవించాలంటే నీ పక్షాన్ని ఒక మనిషి నిలబడాలి. ఎవరున్నారు మన పక్షాన్ని నిలబడే మనిషి? లైఫ్ పార్ట్నర్ నిలబడదు, చిల్డ్రన్స్ నిలబడరు, ఎవరైతే స్నేహితులు ఉన్న వారు ఎవరు నిలబడతారు చెప్పండి? కరోనాలో తెలిసిపోయారు ఎవరు నిలబడ్డారు చెప్పండి? వాళ్ళ ఆయన కరోనా వచ్చిండు, నీళ్ళు ఇవ్వని పక్క గదిలోంచి అడిగితే గ్లాస్ కర్ర కట్టించిందట, సగం చచ్చిపోయాడు అక్కడే. వ్యాధి ఎందు నువ్వు బాధ ఎందు నువ్వు వదలను, ఎక్కడికి వెళ్ళినానో కర్ర కట్టించావు, కరోనా బాధ కానీ బాధ ఎక్కువైపోయింది అన్నాడట. వాళ్ళ ఆవిడకి కరోనా వచ్చింది, పక్క గదిలో పెట్టారు, ఆకలి వేస్తుంది, కొంచెం అన్నం పెట్టండి అంటే ప్లేట్లో అన్నం పెట్టి ఇలా గెంటాడట, కుక్క గెంటినట్టు. ఏమండి ఇది మరీ అన్యాయం అండి అన్నదట. చూసారా, ఎవరుంటారు నీ కోసం ప్రాణం? నీకు వ్యాధి వస్తే ఉండరు, అంటుకుంటుందంటే ఉండరు, నీ భారం మోసే ఉండరు, నీ పిల్లలు ఉండరు. నువ్వు వయసు అయిపోయి ఇంట్లోనే టాయిలెట్ పోసావంటే నీ పిల్లలే లోపలెట్టుకోరు. ఇచ్చాడు కనుకే ప్రతి డిసెంబర్లో మీరు ఏం చేస్తారా ఈ క్రిస్మస్ అంటే? మాకు లైఫ్ ఇచ్చాడు, నాకే కాదు నీకు 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 మనందరికీ లైఫ్ ఇచ్చాడు కనుకే ఆ సెలబ్రేషన్ చేస్తున్నాం. అదే క్రిస్మస్. ఇంకా నిజం అంటారంటే ఒక మాట అడిగి నేను చెబుతాను. డిఏ కార్సన్ అని ఒక ఆయన ఉంటాడు, డిఏ కార్సన్. ఆయన ఒక మాట అన్నాడు, ఏమంటాడు చెప్పిన? మనిషి యొక్క గొప్ప అవసరత ఆర్థిక పరిస్థితులు కాదు. ఒకవేళ ఆర్థికమైన అంటే ద్రవ్యమే మనిషి యొక్క గొప్ప అవసరత అయితే, దేవుడు అన్నవాడు ఉంటే మనుషుల అవసరత అయిన డబ్బుని వర్షం కురిపించినట్టు కురిపించలేట, కానీ కురిపిస్తున్నాడా? లే. మనిషి యొక్క గొప్ప అవసరత, ఆ అవసరత దేవుడికి మనకి గొప్ప అవసరత ఏదన్నా ఉందంటే మనుషులకి ఎంటర్టైన్మెంట్ అయితే దేవుడు ఏం చేద్దాడు చెప్పిన? ఆకాశం అంతా స్క్రీన్ వేసి ఆకాశం మీద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఎద్దుడు మనకు. అలాగా ఇదే మీ అవసరత, నవ్వుకోండి అని. గొప్ప అవసరత మనిషికి డబ్బు కాదు, గొప్ప అవసరత మనిషికి నవ్వుకోవడం కాదు, గొప్ప అవసరత మనిషికి రాజకీయం కాదు. ఒకవేళ మనిషికి రాజకీయమే గొప్ప అవసరత అయితే దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి ఒక మంచి పొలిటీషియన్ పంపాడా? లేదు. మరి గొప్ప అవసరత మనిషికి ఏముందంటే మనిషికి డబ్బు నుంచి కాదు, మనిషికి గర్వం నుంచి కాదు, మనిషికి ఎంటర్టైన్మెంట్ కాదు, మనిషికి రాజకీయాలు కాదు, ఇవేవి కాదు. మనిషికి కావాల్సిన గొప్ప అవసరత ఏంటంటే వాడి హృదయం అనే పాపం నుండి విడిపించే ఒక నాయకుడు కావాలి. అదే గొప్ప అవసరత. దాని నుంచి విడిపించేవాడు కావాలంటే, ఈ పాపం నుంచి విడిపించేవాడు ఎవడున్నట్ట? ఆయన ట్యాగ్ ఏంటో తెలుసా? ఈయన పాపుల రక్షణ. చాలామంది అంటారు మాకు కాదులేండి అంటున్నాను. ఎవడు పుణ్యాత్ముడు చెప్పండి? అందరూ పాపాత్ములే. లేదండి అక్కడ భోజనాలు పెడుతున్నారు కానీ వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటే నేను అడుగుతున్నాను, భోజనాలు ఎందుకు పెడుతున్నారు? షేర్లు పెంచుతున్నారు అంటే షేర్లు ఎందుకు పెంచుతున్నారు? ఒకవేళ ఇందులోకి వచ్చి పెంచుతున్నారో నాకు తెలియదు కానీ ఒక మాట్లాడుతున్నాను, భోజనాలైనా షేర్లైనా వస్తువులైనా ఏదన్నా పంచుతున్నారంటే లోపల ఒక బ్యాడ్ మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ ఏంటి చెప్పనా? నన్ను అందరూ మంచోడు అనుకోవాలి, నన్ను మంచోడని అనుకోవాలనే షేర్లు పంచుతున్నాను, నన్ను పొగడాలనే షేర్లు పంచుతున్నాను. ఒకవేళ పొగడలేదనుకోండి లాస్ట్ ఇయర్ ఇచ్చిన షేర్లు కూడా తీసేసుకుంటాం. నీకు అర్థమైందా? మనిషి ఎందుకు పంటున్నాడు? ఈయన మంచోడండి, ఈయన గొప్పోడండి, ఈయన హీరో అండి, ఈయన తోపండి, ఈయన తురుమని మనల్ని సోషల్ మీడియాలో పొగడాలని పంచుతాం.
ఒక మాట చెప్పిన, గొప్ప కోసం చేసే పనులు కూడా పాపమే. గుర్తుపెట్టు. అందుకే మనకు గొప్ప అవసరత కావాలి. ఆ అవసరత ఏంటో తెలుసా? మనల్ని బయటికి లాగేవాడు కావాలి. నన్నుగా మార్చాలి అంటే, నన్నుగా మార్చాలి అంటే నా హృదయాన్ని మార్చాలి, నా పాపాన్ని తీయాలి. నన్నుగా మార్చే హృదయాన్ని మార్చే ఒక దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంత చెప్పాక నిజమేనంటారు ఇదంతా అంటే, చివరికి ఒక ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ ఇచ్చి ముగించేస్తాను. ది కేస్ ఫర్ క్రైస్ట్ అని ఒక చరిత్ర పుస్తకం ఉంది, చదవండి. ది కేస్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకం చదవలేనంటే అదొక మూవీ కూడా ఉంది, యూట్యూబ్లో చూడండి. అయినా నాకు ఒళ్ళు బద్ధకం అంటే దాన్ని డాక్యుమెంట్గా కూడా పెట్టారు, చూడండి. ఇంకా నేను చదవను, చూడను, జస్ట్ వింటానంటే కుకీ యాప్ అని వస్తుంది. ఈ మధ్య మీరు చూసారా? ₹1 ₹2 అని వస్తుంది, చూసారా? కుకీ యాప్లో కొట్టండి, దాని పేరు ది కేస్ ఫర్ క్రైస్ట్. ఎగ్జాంపుల్ చెప్తాను. విలేకరాయిన ఆయన వాళ్ళ ఆవిడ ఒకరోజు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం చూశాడు. ఇదేంటి, ఈ మతాన్ని ఎలా నమ్ముకుంది, అబద్ధాన్ని ఎలా నమ్ముతుంది, ఈయనే దేవుడని ఎలా నమ్ముతుంది, ఈయనే దేవుడని ఎలా ఎంబడిస్తుంది, నాకు ఇన్ని నైతికంగా నేను ఇంత సోషల్ ఈవెంట్ చేస్తుంటే ఈవిడ ఎవరినో ఎంబడిస్తుంది ఏంటి, ఇలాంటి అబద్ధాలు నమ్ముతుంది, అసలు మా ఆవిడ నమ్మకే అనే కన్నా ఆవిడ నమ్ముతున్నదే అబద్ధమని నిరూపించేస్తే పోలా అనుకున్నాడు విలేకరాయి. ఆవిడ నమ్ముతున్నది అబద్ధమని నిరూపించేస్తే పోలాని ఏం చేశాడు తెలుసా? పరిగెట్టాడు. ఆయన పునరుద్ధానం అబద్ధమని ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఆయన పుట్టలేదని చెప్పాలనుకున్నాడు, ఆయన దేవుడి కాదని చెప్పాలనుకున్నాడు. విలేకరు గనక చరిత్ర ఎతికాడు, ఆధారాలు ఎతికాడు, జాగ్రఫికల్గా ఎతికాడు, ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నా అన్నీ ఎతికాడు. ఎతికి ఒక రోజు అలా ఆవిడకి వచ్చి ఇదంతా అబద్ధం అని చెప్పాలనుకున్నాడు. కానీ ఈ ఎతుకులాట్లో ఒక విషయం అర్థమైంది. ఆ ఎల్లగా ఈయనే నిజమైన దేవుడు అని నేర్చుకుని ఆయనే మారిపోయాడు. దాని పేరు ఇదిగో, అది ది కేస్ ఫర్ క్రైస్ట్. మీరు చూడండి, ఒక విలోకర్ నమ్మనోడు మారిపోయాడు ఈ ప్రపంచ దేశం. ఇంకా ఏముందంటే, విలియం రామ్సే 8 యూనివర్సిటీలు, 8 డాక్టరేట్లు ఇచ్చే, గౌరవప్రదమైన సర్టిఫికేట్లు ఇచ్చే, 4 PhDలు చేశాడు విలియం రామ్సే. అలా చేసిన మేధావి దగ్గరకు ఒకరోజు స్నేహితులు వచ్చి అన్నారు, అరే నువ్వు ఏదైనా బాగా పరిశోధన చేస్తావురా, ఏదైనా బయటకు తీస్తావురా, చివరికి ఒక మాట అడుగుతున్నాను, నా మాట ఏంటో తెలుసా? అసలు బైబిల్ నిజమా అబద్ధం ఏదో ఒకటి నిరూపించరా అన్నాడు. అయితే ఏం చేయమంటారు, ఏ పుస్తకం మీద చేయమంటారు అంటే, నీకు నచ్చిన పుస్తకం ఏది ఉంటుంది తీ అంటే అప్పుడు తీశాడు విలియం రామ్సే. అది లూకా రాసిన పుస్తకాలు, 2 పుస్తకాలు, ఒకటి లూకా సువార్త, 2 అపోస్తల కార్యం. ఈ 2 తీశాడు. ఆ 2 ఇది నిజం అనడానికి కోర్టు ఉందిగా. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు అయినా ఏ కోర్టు అయినా ఈ పుస్తకం నిజం అనడానికి 2 థీమ్స్ వాడతారు. ఆ థీమ్స్ ఏంటంటే, ఇప్పుడు ఆయన కూడా అదే థీమ్స్ తీశాడు. ఇది నిజమా కాదనడానికి విలియం రామ్సే ఆ గ్రంథాల్లో రాసిన 32 దేశాలను గుర్తించాడు. 32 దేశాలు ఉన్నాయి, నిజంగా బయట ఉన్నాయా లేదా చూశాడు. అలాగే 9 ద్వీపాలు, హైలాండ్స్, 9 ద్వీపాలు బయటికి తీశాడు. ఈ 9 32 ఉన్నాయి లేదని 15 సంవత్సరాలు ఎతికాడు. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు ఎతికాక అర్థమైంది, ఈ దేశాల నిజం, ఈ దీవుల నిజం, ఈ విషయాలు నిజం, ఈ లూకా నిజం, ఈ గ్రంథంలో రాసిన ఈ దేవుడైన యేసుక్రీస్తు నిజం. నేను అడుగుతున్నాను, ఇంకేం కావాలి చెప్పండి? దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆ దేవుడు ఎవరా అంటే ఇదిగో ఇన్ని ఆధారాలున్న దేవుడు ఉన్నాడు. అలెగ్జాండర్ ఉన్నాడని అందరు నమ్ముతారండి. నమ్మకపోతే ఇంక రేపు జాయిన్ చేసేస్తారు నిన్ను ఎక్కడో దిక్కున, అంతే. అలెగ్జాండర్ ఉన్నాడు, సీజర్ ఉన్నాడని నమ్ముతారంటే నమ్ముతారు. అలెగ్జాండర్ ఉన్నాడని నమ్ముతాడు. మహమ్మద్ గజ్నీ తెలుసుగా మన ఇండియా. మహమ్మద్ గజ్నీ ఉన్నాడని నమ్ముతారంటే నమ్ముతారు. నేను అడుగుతున్నాను, వీళ్ళు ఉన్నారని నమ్మడానికి ఎవిడెన్స్ ఏంటండి? అలెగ్జాండర్ పుట్టడానికి ఎవిడెన్స్ ఏంటండి? పుస్తకాలు. అంటే ఆ సమకాలీన పుస్తకాలు రాస్తే ఈ టేబుల్కి ఎంత ఎత్తు పుస్తకాలే సాక్ష్యం. అలెగ్జాండర్ ఉన్నాడు అనడానికి పుస్తకాలు పేరిస్తే ఎంత, సీజర్కి పేరిస్తే రోమ పుస్తకాలు ఇంత. కానీ యేసుక్రీస్తు నిజంగా పుట్టాడా, దేవుడుగా ఉన్నాడంటే ఆ పుస్తకాల ఎత్తి ఎంత చెప్పనా? ఈ చరిత్రలో బుర్జ్ ఖలీఫా అని ప్రపంచంలో అతిపెద్ద టవర్ ఉంది, అలాంటివి 2 టవర్లు కలిపితే అంత ఎత్తు పుస్తకాల సాక్ష్యం యేసుక్రీస్తు కోసం ఉందట. ఇప్పుడు చెప్పండి, ఈయనే దేవుడు అంటే ఈయనే దేవుడు,
ఈయనే ఎందుకు వచ్చాడంటే ఈయన మాత్రమే ఆ ఖాళీ హృదయాన్ని పోర్చగలడు. ఆయన వస్తే లైఫ్లో ఎలా ఉంటుందంటే, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆయన లైఫ్లో ఉంటే యేసుక్రీస్తుని వెంబడించిన ఎలా ఉంటారు చెప్పనా? వాళ్ళకి ఏమైపోయినా ఏదో తెలియని ధైర్యం ఉంటుంది వాళ్ళకి. బైబిల్లో ఒక మాట ఉంది, వ్యాధి కానీ, బాధ కానీ, ఖడ్గము కానీ, కరువు కానీ ఆయనతో ఉన్నవాడిని ఏది భయపెట్టలేదట. ఆయనతో ఉంటే సముద్రం పొంగిపోయినా ఆ సముద్రం కూడా ఆ సముద్రం పొంగును చూసి కూడా తాత్కాలికంగా భయపడిన ఆయన ముఖం చూస్తే భయపడరట. అంటే ఆయనతో ఉంటే ఏముంటుంది? అప్పులైపోయినా ఎక్కడో ధైర్యం ఉంటుంది. చరిత్రలో ఇదిగో మీరు ఎవరినైనా మీరు చూడండి, కుటుంబాలు కుప్పకూలిపోయిన ఎక్కడో ధైర్యం ఉంటుంది. వీడు ఎలా బతకగలుగుతున్నారా? బయట వాళ్ళకి వింతకుంటుంది, రే మేమైతే ఎప్పుడో సూసైడ్ చేసేసుకుందారా, నీకు ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని రోగాలు, ఇన్ని ఆర్థిక పరిస్థితులు ఇన్ని ఉన్నా మీరు ఎలా గడిస్తున్నారా, ఎలా జీవించగలుగుతున్నారంటే వాళ్ళకి అర్థం కాని ఒక సమాధానం మన గుండెల్లో ఉంది. ఆ సమాధానం ఏంటో తెలుసా? మేము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, అందుకే బతకగలుగుతున్నాం. వాళ్ళకి లేని ధైర్యం మనకున్న ధైర్యం ఏంటి చెప్పినా, ఆయన నమ్ముతున్నాం. ఆయన ఎక్కడున్నాడంటే ఇంకెక్కడెక్కడ ఉండడు. ఇంక మళ్ళీ మళ్ళీ మరియమ్మ గర్భాన పుట్టడు. ఇంక ఈసారి ఆయన ఉండాల్సింది ఎక్కడ చెప్పనా? ఈ ఖాళీ ఉన్న హృదయంలో ఉంటాడు. అందుకే ఈ రోజుకి ప్రతి డిసెంబర్లో ఈ హృదయం అనే తలుపున్నది నిలబడి తట్టుచున్నాడు. ఆయన ఆహ్వానించండి, లైఫ్ పర్పస్ ఏంటో అర్థమవుతుంది. ఆయన లోపల పెట్టుకోండి, అలెగ్జాండర్కి దొరకిన తృప్తి మీకు దొరుకుతుంది. ఆయన లోపల పెట్టుకోండి, మెర్లిన్ మన్రో హీరోయిన్కి దొరికిన తృప్తి మీకు దొరుకుతుంది. ఆయన లోపల పెట్టుకోండి, జీవితంలో లైఫ్ అంటే ఏంటో మీకు అర్థమవుద్ది. ఆయన లోపల పెట్టండి, మీరు గుండెల్లో ఆహ్వానించండి. మీ సంసారాలు, మీ చుట్టూ ఉన్న వారికి ఎంత సమాధానకరమైన వ్యక్తిగా మీరు వింతగా ఉంటారో మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు మీకోసం ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు అంటే, ఎలా మారిపోయాడు? ఆయన వెనకాల వెళ్ళాడు కనుక అలా మారిపోయాడు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి చెప్పినా, ఈ ట్యాక్సీ సెంటర్లో మనం పెద్ద స్టార్ కట్టేద్దాం కాదు, ఈ ట్యాక్సీ సెంటర్లో ఏలే స్టార్లుగా ఉండాలి, అప్పుడు క్రిస్మస్. ఈ షాపులోకి వీళ్ళందరికీ ఆ ట్యాక్సీ యూనిటీ అంత చక్కగా అలా ఎలా ఉండగలుగుతున్నారంటే వీళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు కనుకే వాళ్ళు అలా ఉండగలుగుతున్నారని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకోవాలి. అంటే ప్రభువుని వెంబడించిన వారు అంత సమాధానంగా ఉంటారంటే ఇదిగో ఇలా ఉంటారు అని వీళ్ళని చూపించాలి. ఆ స్టార్ కాదు, ఏళ్ళే స్టార్లు గుర్తుపెట్టుకోండి. ఆ స్టార్లు కాదు, ఏళ్ళే స్టార్లు కనబడాలి. మీ ఈదుల్లో మీ ఇంట్ల మీద స్టార్లు కాదు, మీరే ఎలగాలి. మీరు ఎలిగితే వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారయ్య అంటే ఆ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు అలా ఉంటారండి అని. ఎప్పుడు నిజమైన క్రిస్మస్ చెప్పినా అది వెలిగినప్పుడు కదా, చెప్పండి, మనం వెలుగుతాం. ఎప్పుడు క్రిస్మస్ చెప్పినా ఆయన ఎక్కడో ఉన్న ఆయన మళ్ళీ మళ్ళీ రావడం కాదు, ఈ ఖాళీ హృదయం నుంచి ప్రపంచానికి చూపించండి. ఇదే నిజమైన క్రిస్మస్. ఈయన పాపుల రక్షకుడు. నన్ను మనందరినీ మనుషులుగా మార్చడానికి వచ్చాడు. మన మనసును సంపూర్ణమైన దేవుని బిడ్డలు. దేవుడు మనం దీవించిన కాక.